వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్. ఈరోజు మన వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఈ మురి ఉండలు చేసి చూపిస్తున్నాను. ఇవి మా చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. మురీలు తెచ్చి అమ్ముతారు కదా ఇంటికి వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళ దగ్గర తినేవి కొంచెం అన్హెల్దీ అనిపిస్తాయి. ఎందుకంటే అందులో ఇసుక అలా వస్తుంది. మనమైతే ఎంతో చక్కగా క్వాలిటీగా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక వెడల్పాటి కడాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో నేను ఒక 5 ఈ కప్పు కొలతలతో 5 కప్పులు అయితే వేస్తున్నాను. వేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ మురీల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి తినేటప్పుడు క్రిస్పీగా అనిపిస్తాయి. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ మురీలు మహా అయితే ఒక 15 రూపాయలు కూడా ఉండవండి. అలాగే కొద్దిగా బెల్లం, రెండు కూడా మనకి ఎంతో హెల్తీయే. మురీలు చాలా లైట్గా ఉంటాయి, అలాగే బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా 2 నిమిషాలు వేపిన తర్వాత చేత్తో నలిపి చూస్తే అలా చక్కగా ప్రెస్ అయిపోవాలి. ఇప్పుడు ఈ మురీల్ని పక్కన పెట్టుకొని అదే కడాయిలో 1.5 కప్పు బెల్లం వేస్తున్నాను. ఈ వెడల్పాటి కడాయిలో చేయడం వల్ల మురీలు ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి కదా, మనకి కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత చిన్ని టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసాను. వేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మనం ఈ బెల్లం పాకం తీసుకోవాలి. మా బెల్లం అయితే నేను వాడుతున్న బెల్లం చాలా నీట్గానే ఉంది. లేదు అంటే ఒకసారి బెల్లాన్ని కరిగించుకున్నాక ఫిల్టర్ చేసుకొని ఇలాగా పాకం తీసుకోవాలి. మనకి ముదురు పాకం రావాలి. పాకం తీయడం చాలా మందికి ఇబ్బంది అనిపిస్తుంది, నాకు కూడా. ఇప్పుడు ఇలా కాసేపు పాకం వచ్చిన తర్వాత నేను చిటికెడంత వంట సోడా వేసానండి. వంట సోడా వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. మనం చేసుకునే స్వీట్ రెసిపీస్లో కొన్నిటికి నెయ్యి వాడామనుకోండి, టేస్ట్ డబుల్ అవుతుందన్నమాట. తినేటప్పుడు కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది, ఏ స్వీట్ అయినా సరే. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసాను. వేసి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఒక్కసారి మనం పాకం తీయడం నేర్చుకున్నాం అనుకోండి, ఇలాంటి ఐటమ్స్ అన్నీ చాలా ఈజీ అంటే ఈజీగా చేసేసుకోవచ్చు. 1కి 2-3 సార్లు మనం పాకాన్ని చూసుకోవాలన్నమాట, అంతే. మనకి చాలా ముదురు పాకం రావాలి. చాలా వరకు పాకం వచ్చేసినట్టే. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇలా నీళ్లు తీసుకొని కొంచెం ఈ పాకాన్ని వేసి చూసినట్లయితే ఇంకా కొద్దిగా రావాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇంకొక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పాకాన్ని చూద్దాము. ఇప్పుడైతే నాకు చాలా వరకు వచ్చేసిందండి. మనం దాన్ని విరిపినట్లయితే విరగాలన్నమాట. ఇదే ముదురు పాకం. ఇంకొంచెం చల్లగా అయ్యాకైతే నాకు విరిగింది. మళ్ళీ 1 నిమిషం తర్వాత చూసుకున్నాను. ఇంతేనండి. పాకాన్ని ఒక 2-3 సార్లు ఏ వంటకానికి ఏ పాకం అవసరమో మనం చూసుకున్నాం అనుకోండి, ఈజీగా చేసేసుకోవచ్చు. అలా గిన్నెలో కనుక మనం వేసినట్లయితే అది టక్మని సౌండ్ రావాలి, అప్పుడు మనకి కరెక్ట్ పాకం వచ్చినట్లు. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మనం వేపి ఉంచుకున్నాం కదా, ఈ మురీల్ని ఇందులో వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంతేనండి. ఎంత సింపుల్లో చూసారా. మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక 20 నిమిషాల్లో ఈ ప్రాసెస్కి అయితే వచ్చేస్తాము. కాకపోతే ఏంటంటే ఈ రెసిపీలో ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే, మనం ఈ ఉండల్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలన్నమాట. చల్లగా అయితే మనకి ఉండలు అస్సలు రావు. ఇది ఒకటే
మనమైతే చుట్టేయచ్చండి. లేడీస్ అయితే కొంచెం ఈజీగానే వేడిని తట్టుకుంటారు కదా. ఇప్పుడు కొద్దిగా చేతిని తడిపాను కానీ తర్వాత ఇంకా తడపలేదండి. ఎందుకంటే వాటర్ తగిలితే మళ్ళీ మురీలు మెత్తగా అయిపోతాయి అని అనిపించింది నాకు. ఫస్ట్ టైం మాత్రం జస్ట్ ఇలాగా వాటర్ యాడ్ చేశాను. మనం ఫస్ట్ తీసినప్పుడు వేడిగా ఉంటుంది, కొంచెం అలా నొక్కగానే మనం ఆ వేడిని తట్టుకోగలుగుతాము. ఇలా 2 చేతులతో చక్కగా రౌండ్గా ఉండని చేసేసుకోవచ్చు. చూడ్డానికి కూడా చూసారా ఎంత బాగుందో కదా. మనం ఇందులో నెయ్యి వేసాము, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇలాగే అన్నీ కూడా చుట్టేసుకోవాలి. నేను తీసుకున్న మురీలకి బెల్లానికి ఇలా ఒక 11 మురీలు అయితే అయ్యాయి. ఎంత సింపులో కదా. మనం ఇప్పుడైతే పిల్లలు పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తిని అనారోగ్యం తెచ్చుకుంటున్నారు, కానీ ఇలాంటి ఐటమ్స్ కడుపు నిండుతుంది, టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా క్వాలిటీగా అయితే వచ్చాయండి ఇవి. తింటునేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా, అస్సలు మెత్తగా రాలేదు. మనం ముదురు పాకం తీసుకున్నాం కదా, అదే పాకం సరిగా తీసుకోలేదనుకోండి, అవి చల్లగా అయ్యాక ఇలా విచ్చిపోతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.